దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనురాలా. ఇప్పుడు మనం వినాయకుడిని దర్శనం చేసుకుందాం. నిజం చెప్తున్నా, నాకు ఇష్టమైన పండుగ గణపతి పండుగైనోళ్ళ 9-10 రోజులు వాడకట్టు పోరలు అసలు ఇళ్ళల్లో ఉంటే కదా గణేష్ మండపాలనే కూసుంటారు. పాటలు పెట్టుకుంటా, గణపతిని మొక్కుకుంటా, లడ్డులు కావాలి కాసుకుంటా. అసలు ఆ సంబరమే అలాగుంటది కదా. మరి ఈ వినాయకుని పండుగనే చూసేద్దాం మనం. దండాలయ్యా ఉండ్రాలయ్యా. అగో గణపతి దేవుళ్ళు అందరు దండం పెట్టిరా. చూసినవా తీరొక్క గణపతులు. అసలు ఒక్కొక్క విగ్రహాన్ని చూసేటందుకు 2 కళ్ళు జాలతలేవు. నాకైతే ఆ గణపతి పండుగ జోరుదారుగా షురు అయింది. అందరు గణేష్ మండలంలా అడ్డా వేసి అయ్యవార్లు మంత్రాలు చదువుతుంటే పూజలు చేసుకుంటా, అటెనక గణపతి పాటలు పెట్టుకుంటా సంబురపడ్డారు. ఒకప్పుడు ఊరికి 2-3 గణపతులు ఉండేటోళ్ళు, కానీ ఇప్పుడు వాడకు 4-5 అయిపోయినాయి. ఇండ్లు ఇంకా పోటీ. మళ్ళా ఇక నా గణేష్ ఎత్తుకున్నాడు అని ఒకలంటే మా గణేషుడే ముద్దుగున్నాడని ఇంకొకరు. గణేష్ విగ్రహాల కాడ కూడా లొల్లులు పెట్టుకుంటారు. గదేమో ఆనందమో నాకు తెలియదు, కానీ అయితే నాకైతే ఈ తాప మంచి గణేషులు కనబడ్డారు. మన కాడ గిట్లున్నారా? అగో బొంబాయిలో చూడు బంగారం గణపతి 69 కిలోల బంగారం చేసిరు. ఈ గణపయ్యను 69 కిలోల బంగారం అంటే మాటలా. 336 కిలోల వెండి కూడా దొడిగిర్రు. అందుకే ఇక కావలు గట్టినగా అత్తారు. అగర్సే దొంగల కన్నుబడి ఈ గణపతిని వాళ్ళని ఎత్తుకపోతే ఇన్సూరెన్స్ కూడా చేయించిరోళ్ళా. ఎంత అనుకుంటురు? 476 కోట్లట. అగర్సే వినాయకుడు మాయమైతే ఇది పెట్టిన వాళ్ళకి అత్తయ్యకుడు. ఈయనెవలు పుష్ప వినాయకుడా? కానీ ఏ మాటకు ఆ మాటేనోళ్ళ. అటు మీది మాసుకు గణపతి పండుగని ఏమన్నా చేస్తారు అసలు కదా. అన్నట్టు ఈ 10 రోజులు దేశమంతా జై బోలో గణేష్ మహారాజ్ కి అని ఊగిపోతూనే ఉంటది. ఇక లాస్ట్ రోజు లడ్డూల అర్రాసు వాటనైతే పెద్ద కథనే అవుతుంది. ఓర్రి వేలు లచ్చలు కాదు, కోటి రూపాయలు పెట్టి కూడా లడ్డూలను కొంటారు. అదో ఆనందం. మీకైతే నేను దినం తీరొక గణపతిని చూయిస్తూనే ఉంటా. ఏమంటారు మరి? గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా.